అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈ వీడియోలో నేనైతే చాలా ఎక్కువగా వినిపించే మాట రాగి పిండితో కారాలు, మురుకులు, జంతికలు అలా అంటారు కదా, ఆ ఐటెం తయారు చేస్తున్నానండి. ఫస్ట్ టైము దీనికి 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నానో అదే కొలతతో 1 గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నాను అన్నమాట. అంత లోపల నూనె వేడి చేసుకుందాం. నూనె వేడి అయ్యే లోపల మనము ఈ పిండి అంతా కలిపేసుకోవచ్చు అనేసి నూనెకైతే నేను మాత్రం రిఫైండ్ ఆయిలే వాడుతున్నాను. కొద్దిగా నూనెలో కాలుస్తున్నాను. ఎక్కువ నూనె మిగిలిందనుకోండి, కాచి చల్లార్చిన నూనె ఎక్కువ మిగిలితే బాగుంటుంది కదా, అందుకనేసి ఈక్వల్ గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేటట్టుగా పుట్నాల పిండి అన్నమాట మిక్సీ వేశాను. చట్నీ చేసుకుంటాం కదా, ఆ పప్పు కరెక్ట్గా హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అన్నమాట. కొంచెం గుల్లగుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా వస్తాయి. కాకపోతే పుట్నాల పిండి కలిపామంటే కొంచెం ముక్కలు ముక్కలు అవుతాయి అన్నమాట. కారాలు గట్టిగా ఒకే చుట్టలాగా ఉండకుండా. దీనికి 3 స్పూన్ల కారం తీసుకున్నాను. 1 స్పూను ఉప్పు తీసుకున్నాను. అది మీ రుచికి తగ్గట్టుగా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులు తీసుకున్నాను అన్నమాట. దీంట్లో కొంచెము వెన్న వేస్తున్నాను. కాగిన నూనెైనా వేయచ్చు, వెన్న లేకపోతే. నేనైతే వెన్న వేస్తున్నాను, ఇంకా రుచి చాలా బాగుంటుంది అనేసి. ఈ అన్నీ బాగా కలిసేటట్టుగా ముందు కలుపుకోవాలి. వెన్న, ఉప్పు, కారం అంతా కలిసిన తర్వాత కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా నీట్గా కలుపుకున్నానండి. మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్నామనుకోండి అంత జారు అవుతుంది. కానీ మనం తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలిపాను. ఇది అందరికీ తెలిసిందే కదా, మనం మామూలుగా చిక్కలాల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ముద్ద చేసుకొని కొంచెము పైన నూనె రాసానన్నమాట, మన చేతికి అంటుకుండా ఉండడానికి. అలాగే మనము ఈ గిద్దలు వేసినా కూడా అంటుకోకుండా, చిక్కలాల గిద్దకు అంటుకోకుండా నీట్గా కిందకు జారుతుంది అనేసి ఇలా ఫస్ట్ అయితే దీంట్లో వేసేసి కొంచెం తక్కువ వేసుకుంటే ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. మేమైతే ఒకేసారి కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అనేసి ఫుల్ నింపాను. ఫస్ట్ నేనైతే డైరెక్ట్గా నూనెలో వేయకుండా అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడ మీద చిన్న చిన్నవి రౌండ్స్గా చేశాను. రౌండ్గా చుట్టుకొని చుట్టలు నూనెలో వదిలాను. ఇదైతే కొత్తది కదా, చాలా గట్టిగా ఉంది. ఎలా కొంచెం కష్టంగా ఉంది. పాతదేమో నా దగ్గర కనిపించలేదు. సరే, ఇది దీంతోనే చేసేస్తున్నాను. ఇదైతే మాత్రము ఇలా చేసుకున్నాము అంటే మనకు నూనె సెగ చేతికి తగలకుండా ఉంటుంది. ఒక వాయి అయితే పెద్దది కూడా నూనెలో కూడా వేసానండి నేను. చాలా బాగా వచ్చాయి. మీరు గనక ఇలా చేసుకున్నారు అంటే వారం 10 రోజులు హాయిగా ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. కాకపోతే కాల్చేటప్పుడు మాత్రము చూసుకోవాలండి, మనకు ఎలా కాలితే మనకు కలరు సరిపోతుంది అని చూసుకొని కాలింది తీసేస్తున్నాను నేను. ఇది చుట్ట తక్కువ కాలితే మళ్ళీ మెత్తగా ఉంటాయి కదా. ఇది నూనెలో ఒకటి ముందు ఒకటి తర్వాత వేస్తాం కాబట్టి ఏది కాలిందో అది తీసేస్తున్నాను. ఒక సైడు కాలిన నూనె వచ్చేసి నురుగు తగ్గిపోతుంది కదా నూనెది, అప్పుడు కాలినట్టు మనకు లెక్క అన్నమాట. అలా తీసేసుకుంటూ అంతా చేశాను. నాకైతే 3 గ్లాసుల పిండికి బోల్డెన్ వచ్చాయి. ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయి. ఎప్పుడు తినే మినప్పప్పువి, శనగపిండివి కాకుండా ఈసారి అయితే రాగి పిండి చేశాను. ఇక మీదట అప్పుడప్పుడు చేసుకోవచ్చు.
అని. మీకు గనక ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇది లాస్ట్ వరకు చూసేయండి మరి ఎలా వచ్చాయో. ఒకసారి ట్రై చేశాక ఏ కలర్లో అయితే మనకు పర్ఫెక్ట్గా కాలినట్లు తెలుస్తుందో టేస్ట్ చేశాక అదే కాల్పు రానిచ్చుకోవాలండి. నేను చూద్దాము అనేసి ఒక చుట్ట కొంచెం ఎక్కువ కలర్ రానిచ్చాను. రాగిపిండి కదా, త్వరగా నల్లగా అయిపోతుంది. సో చూద్దాంలే అనేసి ఉంచాను, కానీ అది ఎక్కువ కాలింది. తర్వాత నుంచి అన్నీ ఇదే కలర్లో వచ్చేటట్టు కాల్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి అని కూడా కామెంట్ చేయండి. ఇవైతే మా ఇంట్లో అందరికీ నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. మీకు ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.